పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు నిరసన తెలిపారు. 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను 9 సార్లు పెంచారని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ఆరోపించారు. ధరలను అదుపులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన అనంతరం ఇంధన ధరలు పెరుగుతాయనే విషయాన్ని తమ పార్టీ నేతలు ముందే చెప్పారని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తమ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖార్గే అన్నారు. నిరసన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.